చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి గెలిస్తే మళ్ళీ మీ భూములన్నీ లాక్కుంటాడు అని చెప్పి చంద్రబాబు ప్రచారం చేస్తున్నాడు. ఇది అందరూ కరెక్ట్? చంద్రబాబు నాయుడు చెప్పే అన్ని డూబ్ మాటలు, ఆయన మాటలు నమ్మేటట్లేడు. మళ్ళీ జగన్కి మళ్ళీ జనం అందరూ పట్టం కట్టేటట్టు ఉన్నారు. 175 సీట్లకి 175 సీట్లు గెలవబోతున్నాము. మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. కానీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నా అన్నారు జగన్. గెలవన్నాడు పవన్ కళ్యాణ్. ఆయన చేతికి వెళ్తాడండి. జనం చెప్పాలి కదా, జనం చెబుతారు. అది 175 మేము గెలుస్తామని గట్టిగా చెబుతున్నాం. వాళ్ళు చెప్పట్లేదు. వాళ్ళు మహాకూటమి ముగ్గురు కలిసి వస్తున్నారు, మేము సింగల్ గా పోటీ చేస్తున్నాం. కానీ అన్న ఒకటి, ఇప్పుడు ప్రతి సభలో జగన్ ఇతను మా ఎమ్మెల్యే అభ్యర్థి, ఇతను మా ఎంపీ అభ్యర్థి అని అందరూ జనాలు పరిచయం చేసి ఓటేమని అభ్యర్థిస్తున్నాడు. కానీ అలా వాళ్ళు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? కూటమి వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు కాబట్టి అటంలో వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ముగ్గురు పొత్తు, ఒకరికొకరు పొత్తు కుదరట్లా వాళ్ళకి. మేమున్న సింగల్ గా పోటీకి వెళ్తున్నాం. మేము ఏదైనా చేయగలుగుతాం, ఏదైనా చేస్తాం. కొన్ని ప్రాంతాల్లో అసలు జన సైనికుల్ని ప్రచారాన్ని కూడా రానిట్లేదు. టీడీపీ వాళ్ళు ఇంత ఘోర అవమానం ఎందుకని జనసేన జరుగుతుంది? అది వాళ్ళు మహాకూటమి వాళ్ళు నిర్ణయించుకోవాలి. బీజేపీ మొన్నటిదాకా మేనిఫెస్టోలో 3 పూటలు పెట్టారు, ఇవాళ వచ్చేదానికేమో 2 పూటలు పెట్టారు, రేపేమో ఒకటే పెడతారు. అదంతా వాళ్ళు నిర్ణయించుకోవాలి. మనైతే సింగల్ ఏజెండా 175కు 175 సీట్లు. జై జగన్. 170 అన్నావు. ఈసారి పులివెందులోనే జగన్ ని ఓడిస్తాము అని అంటున్నారు. కుప్పలో కూడా మేము చంద్రబాబు నాయుడు ఓడిస్తామని చెబుతున్నాం. అది కాదుగా. అది ఇప్పుడు షర్మిల ఓట్లు వేయద్దంటుంది జగన్కి. షర్మిల అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మహాకూటమిలో, అది తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్ వీళ్ళందరూ మహాకూటమి కాబట్టి అట్లా ప్రచారాలు చేసుకున్నారు. వాళ్ళు ఎన్ని ప్రచారాలు చేసుకున్నా మాకేం కాదు. మళ్ళీ పెదకూరపాటి నియోజకవర్గంలో నంబూరు శంకర్రావు గారికి వెళ్తాడు. 175కి 170కి వెళ్తాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు.